ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అదా అది 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 అడుగుతున్నారు కదా పెద్దవాడు గారు, ఉన్నది ఉన్నట్టు చెప్పండి. ఏం లేదండి, ఊరికే తీసుకుని రమ్మన్నాను. ఊరికి ఎందుకు తీసుకురమ్మంటారు? ఏదైనా కారణం ఉండాలి కదా. నేను చెప్తానండి. మా అత్తగారు అవనితో ఈ విగ్రహాన్ని ఎందుకు తీసుకురమ్మని చెప్పారో మీకు కారణం తెలియాలి, అంతే కదా? అయితే ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను, వినండి. బంగారం, బాగా ఆలోచించుకున్నావు కదా. నువ్వు చెప్పబోతున్నది శ్రీ 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 అన్నపూర్ణ మాత గురించి. అవును కృష్ణ, తొందరగా చెప్పండి. ఏం లేదండి, మా కుటుంబంకు ఏ సమస్య వచ్చినా మాతాశ్రీ గారి దగ్గరికి వెళ్ళి అడగడం మాకు అలవాటు. అలాగే ఏదైనా శుభకార్యం జరిగినా ఆమె సలహా తీసుకోవడం కూడా అలవాటే. నిశ్చితార్థం సవ్యంగా జరిగిపోవాలని ఆవిడను అత్తయ్య గారు కలిస్తే మీ వీధిలో అప్పుడప్పుడు జరిగే పండగల్లో అవని ఇంట్లో ఉండే అమ్మవారిని పెడుతూ ఉంటారు కదా, ఆ అమ్మవారిని నిశ్చితార్థంలో కూడా పెట్టండి. ఆ అమ్మవారి సమక్షంలో నిశ్చితార్థం జరగడం అన్ని విధాలా మంచి జరుగుతుంది అని చెప్పింది. అందుకే అత్తయ్య అవని వాళ్లను రిక్వెస్ట్ చేయడం జరిగింది. మా ఎదురింట్లో ఉంటుంది, పైగా మా వెల్ విషర్ అవని మా కోసం ఈ విధంగా తీసుకొని వచ్చింది. అంతే కదా అత్తయ్య? అంతే అంతే. ఈ విషయం చెప్పడానికి ఎందుకు ఆలోచించాలి? మనం ఏమైనా అబద్ధం చెప్తున్నామా, లేదంటే ఏదైనా రహస్యం దాస్తున్నామా? ఎదిగా మనం ఏ నిజాలు దాచడం లేదు, మన దగ్గర ఏ రహస్యాలు లేవు. మనం తెల్ల పేపర్ లాంటి వాళ్ళం. సంప్రదాయాలకు విలువివ్వటం, ఆచారాలను గౌరవించటం, దైవం పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉండటం మిమ్మల్ని చూసి నేర్చుకున్నాను. మీరు బోధిస్తే తెలుసుకున్నాను. ఈ విగ్రహం ఫంక్షన్లో ఉండటం వలన నాకెటువంటి అభ్యంతరం లేదండి. ఈ అమ్మవారి కార్యక్రమాన్ని ఎలా జరిపించాలో జరిపిస్తుంది. అమ్మా, ఇక్కడ పెట్టండి అమ్మా. ఇంతవరకు రప్పించావు, ఇక ఇక్కడి నుండి ఏం చేస్తావో అంతా నీ చేతుల్లో ఉంది. ఈ కార్యక్రమం ఎలా ఆపుతావో ఆపు. కార్యక్రమం ఆపమని అమ్మవారిని వేడుకుంటున్నట్టున్నావు. ఈ తాయెత్తు నా దగ్గరున్నంత వరకు ఏ అమ్మవారు నీకు న్యాయం చెయ్యరు అవని. ఎందుకంటే అక్కడ అడవిలో స్వామి ఈ పాటికి పూజలను మొదలు పెట్టే ఉంటాడు. అమ్మా, ముహూర్తానికి మరి కొంచెం సమయం ఉంది, అప్పుడు కార్యక్రమం మొదలు పెడతాను. ఓం క్రీం హ్లీం. నేను పూజలు చేసి మంత్రశక్తిని నిక్షిప్తం చేసి ఇచ్చిన తాయెత్తుని మాయ ధరించడం వలన గుడిలోకి ప్రవేశించగలిగింది. మరికొద్దిసేపటి తరువాత శ్రీకర్తో నిశ్చితార్థం జరుగుతుంది. నిశ్చితార్థం జరగడంతో దాదాపుగా మనం అనుకున్న దానికి చేరువైనట్టే. నిశ్చితార్థ ఘట్టంలో తనకెటువంటి ఆటంకం రాకుండా ఇక్కడ నేను అతి శక్తివంతమైన పూజను చేస్తూ ఉంటాను. ప్రకృతి కృత్యము కాదిది,
దైవిక యాగము కాదిది. బేతాళ, నీ బలం చూపించు ఈ క్షణం. నాగమ్మ, నాగమ్మ, చిలకమ్మ, చిలకమ్మ, ఎక్కడున్నావు అమ్మా? రా. ఓ విషయం మీ ముందు విన్నవించుకుందామని వచ్చాను. ఇదివరకు మీరు ఎన్నో సందర్భాల్లో నన్ను ఆదుకున్నారు, ఆపదల నుంచి కాపాడారు. నేను చేయదలుచుకున్న పనులలో నాకు మార్గాన్ని చూపించారు. ఇప్పుడు వాటన్నిటికీ మించిన ఆపద ఎదురైంది. ఆ మాయ ఇదివరకు గుడిలోకి రావడానికి సంకోచించేది. ఆ మాయను అమ్మవారు గుడిలోకి అనుమతించేది కాదు. కానీ ఈరోజు తను చాలా సులభంగా గుడిలోకి రాగలిగింది. అమ్మవారు అడ్డుపడలేదు. అమ్మవారి శక్తిని కూడా తను జయించగలిగింది. తను ఎలా రాగలిగిందో ఇప్పటికీ అర్థం కావడం లేదు. మరి కాసేపట్లో నిశ్చితార్థం జరిగిపోతుంది. ఆ కార్యక్రమం జరిగిపోయిందంటే అమ్మ జీవితం అగాధంలో పడిపోయినట్టే. అమ్మ ఎన్ని రోజులు ఎదురు చూసినా ఎదురు చూపులకు, నిరీక్షణకు అర్థం లేకుండా పోతుంది. అమ్మకు జీవితాంతం తోడు నీడగా ఉండవలసిన భర్త లేకుండా అయినట్టే. నాన్న ఎడబాటుని అమ్మ తట్టుకోలేదు. తన భర్తను మరో ఆడది తన్నుకుపోవడం భరించలేదు. అందుకే మీరేం చేస్తారో తెలీదు. అమ్మకు న్యాయం జరిగేలా చేయండి. శ్రీకర్, చెప్పు నాన్న. నేను చెప్పవలసిందంతా ఎప్పటినుంచో చెప్తూనే ఉన్నాను. నువ్వు అవనేలు బాగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుని ఉంటే పరిస్థితులు ఇంత దూరం వచ్చావు కాదురా. చిన్న కొడుకు చిన్న కోడల మీద మాకు ఎన్నో ఆశలుండేవి. ఆ ఆశలు ఇలా మారిపోతాయనేసి కల్లో కూడా అనుకోలేదురా.